బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, చివరి రోజు అంటే కనుమ రోజు చాలా మంది కూడా అంటే భోగి సంక్రాంతి రోజు ఆ దేవుని ఆదరణ చేస్తూ కూడా మూడో రోజు కనుమ రోజు నీసు వండుకోవడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అసలు కనుమ ప్రత్యేకత ఏంటండి? ఒకటి మనకి ఏదైనా సరే, నేను ఇందాక ప్రతిసారి చెప్తుంటాను కదా, ప్రకృతిని ప్రేమించేటువంటి పండుగలు మనవి. ఈ రోజున కనుమ పండుగ ప్రత్యేకత అంటే, కనుమ అంటే తీరం అని అర్థం. అంటే తీరం అంటే ఎండ్ ఆఫ్ ది గ్రామం, దేశానికి ఎండ్ అంటే పశ్చిమ కనుమలు తూర్పు కనుమలు లాగా చెప్తాం కదా, అలా కనుమ అంటే ఎండ్ ఆఫ్ ది మనకి బార్డర్ అనుకోండి. అలాంటప్పుడు ఏంటంటే ఈ తాతయ్యలు అమ్మమ్మలు అందరూ కూడా పాపం వచ్చిన మనవరాలతో 2 రోజులు అడావుడు అయిపోయింది. మనకు నిజంగా ఈ భోగి సంక్రాంతి కళ్ళు తెరిచి లోపల అయిపోతుంది ఎవరింటోనే సరే. కనుమ పండుగ వచ్చేసరికి కొద్దిగా డల్ అయిపోతారు అందరూ కూడా, అందరూ వెళ్ళిపోతున్నారు భావంతో. కాబట్టి మూడో రోజు వెళ్ళిపోవడం ఎందుకనే భావంతో కనుమ పండుగ రోజు వెళ్ళొద్దు అని తాతయ్యలు అమ్మమ్మలు కలిపి చేశారని అనుకుంటున్నాను. అయితే ఈ రోజు నా విశేషం ఏంటంటే వెళ్ళకూడదు నిజంగా మనకి. ఎందుకంటే పొలిమేర దాటొద్దు అంటారు, కనుమ పండుగ రోజు పొలిమేర దాటొద్దు అంటారు. అంటే ఈరోజు మనకి పశువులని పూజించే పండుగ. అంటే పిల్లలకి ప్రకృతితో అనుబంధాన్ని ఏర్పరిచేటువంటి ఒక మంచి పండుగ. అసలు చాలా ఇంపార్టెంట్. ప్రకృతిని పిల్లలు ప్రేమించాలి, పిల్లలు తెలవాలి ఆ విషయం అని. ఆ రోజు మన యొక్క పశువులన్నింటినీ కూడా ఎద్దులు, ముఖ్యంగా ఎద్దులు పూజ. అంటే ఈ రోజు మనం పూజ చేసిన నందీశ్వరులకి. ఆ నందీశ్వరుడు అంటే ఎద్దులు. మనకి వ్యవసాయాన్ని, మన జీవన ఆధారమైనటువంటి ఆ ఎద్దుల్ని మనం బాగా పూజించాలి. శుభ్రంగా కడిగి వాటికి గిట్టలకి కొత్త తొడుగు తొడిగి, తర్వాత మనకి కొమ్ములకి బంగారు తొడుగుతారు. సో ఇవన్నీ చేసి వారికి పూజిస్తారు. పశువు కుంకుమ పెట్టేసి బ్రహ్మను పూజించేసి, మనం మొన్న పంట కోసాం, కొత్త పంట ఇంటికి వచ్చింది కదా, మిగిలినది ఉంటుంది, కట్ చేసినది మిగిలిన ఉంటుంది కదా, ఆ మిగిలిన దాని మీదకి పొలాలకు పంపించేస్తారు. ఇక అవి ఆ పచ్చిక బయళ్ళని బ్రహ్మాండ తింటుంటాయి. అవి ఒక 10 రోజులు పడుతుంది. అది అలా తినడం వల్ల ఇక్కడ మనకేంటంటే ఈ పిల్లల్ని కూడా తీసుకెళ్తారు హాయిగా మందడి పొలాలు చూపించడానికి, ఎండిపోయిన పొలాలు కదా అవన్నీ చూపించడానికి, సరదాగా వెళ్ళడానికి చూపిస్తూ వాళ్ళ కాలువలు వెంబడి నీళ్లు ఉంటాయి. ఇప్పుడు ఆ నీళ్ళల్లో కాస్త ఈత కొట్టడం, పొలాలు తిరగడం చూపిస్తారు. అంటే ప్రకృతితో మమైక్యం అవడానికి ప్రయత్నం చేస్తారు. ఇక్కడ సైంటిఫిక్గా మరొక విషయం ఏంటంటే, పశువులను అలా మనం పూజించి వెళ్ళిన తర్వాత అవి బలమైనటువంటి ఆహారం తింటూ ఉంటాయి కదా, అక్కడే మలమూత్ర విసర్జన చేస్తాయి. అవి మందడి అంటారు దాన్ని. ఎక్కడెక్కడైతే నీ పొలంలో మలమూత్ర విసర్జన, ఆవులు కానీ గేదెలు కానీ బర్రెలు లేదా మేకలు ఇవన్నీ కూడా మందడి చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ పదార్థం అంతా కూడా రేపు వచ్చే వేసవి కాలానికి విచ్చుకుపోతుంది. అంటే భూమి విచ్చుకుపోతుంది. ఎర్రలు దాస్తుంటారు. ఎర్రలు చాచడం అంటే అదే. విచ్చుకుపోయి ఈ పదార్థాలు లోపలికి వెళ్ళిపోతాయి. వర్షం పడగానే ఇంకా లోపలికి వెళ్ళిపోయి భూమి సమతుల్యం అవుతుంది వర్షకాలానికల్లా. అంటే 4 మాసాలు ఎండ బాగా తగిలి లోపలికి వెళ్ళిపోయి మళ్ళీ వర్షకాలానికి ఇంత సేంద్రియ ఎరువులాగా మారిపోయి భూమి తగ్గుతుంది. అప్పుడు దుక్కిదుడు నాట్లు పెడితే బలమైనటువంటి ఎంత వ్యవసాయ ఉత్పత్తులు బయటకు వస్తాయి. అంటే దానికి ఇవన్నీ కూడా మన పిల్లలకి చెప్పడం, ఇవి ఇలా చేస్తే ఇలా ఉంటుందని, ప్రకృతిని ప్రేమించడం, అప్పుడు మనం పశువులకి పూజించడం అన్ని కూడా చేసేటువంటి ఆచారం మనకు స్పష్టంగా చెప్పబడింది. అది ముఖ్యమైనటువంటి పండుగ. 4వ రోజు ముక్కనుమగ పేరు పెట్టి అసలు ముక్కను అసలు పోదని చెప్పేసి తాతమ్మలు, నానమ్మలు, అమ్మమ్మలు అందరూ కూడా పిల్లల్ని గారాబంగా పెంచుతూ 5వ రోజు అందరూ కూడా సాధారణంగా హ్యాపీగా సాగిపోయి వాళ్ళ పట్టణాలకి వాళ్ళ ఉద్యోగానికి వెళ్ళిపోయేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ కనుమ పండుగ అని చెప్తారు. గురుగారు, భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు కూడా చేయవలసిన దానాలు ఏంటంటే? ఒకటి ముఖ్యంగా వస్త్రదానం చెప్పబడింది. వస్త్రదానము, అలాగే మనకి స్వయం పాకం. అంటే ఎవరికి చేస్తాము అంటే, ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మీకు మధ్యలో మనం ఒక విషయం మర్చిపోయాం. మకర సంక్రాంతి నోములు నోముకుంటారు కొంతమంది. ఈ మకర సంక్రాంతి నోములు నోముతున్నప్పుడు సాయంకాలం పూట ఆడవాళ్ళందరూ కూడా 4ంటికి స్టార్ట్ చేస్తారు. ఇక ఈ అమ్మక్క ఆ ఇంటికి, ఆ అక్క ఈ ఇంటికి, ఈ వదిన ఆ ఇంటికి, వదిన వస్తున్నావా, ఇప్పుడు ఫోన్లు అయిపోయినాయి కాబట్టి ఆ వదిన వస్తున్నావా, నీకోసం వెయిట్ చేస్తానని చెప్పేసి వెళ్తూ ఉంటారు. నిజంగా దీనికి వెనుకున్నటువంటి అర్థం తెలుసా మీకు? చాలామంది తెలియదు ఈ విషయంలో. నోములు నోముకున్న తర్వాత అందరు ఇండలకు వెళ్తారు పశువు ముక్కు కోసం, ముత్తైదువ కోసం వెళ్తుంటారు. ఇక్కడ అనాది కాలంలో ఈ పంట పొలాలన్నీ వచ్చేవి, కుంచెలు నింపేవి. అంటే కుంచెలు అంటే పెద్ద పెద్ద ఒక చెక్కలు, అంటే కర్ర ముక్కలతో చేయనటువంటి ఒక కుంచాలు అంటారు. ఒక రకమైన ప్లాస్టిక్ డ్రమ్లా ఉన్నాయి, కానీ అప్పట్లో వారికి ఆవు పేడతో అలిగినటువంటి కుంచాలు ఉంటాయి. ఆ కుంచాలు ధాన్యం నిండేది. అంటే ఆ ధాన్యము బస్తాలు పక్కన ఉన్న దాన్ని బట్టి కొంచెం నిండిందా లేదా తెలుసుకుంటారు వీళ్ళు అందరూ, అమ్మలక్కలందరూ కూడా పోయి. అది ఎవరింట్లో అయితే తక్కువ వచ్చిందో అది చూసుకొని మిగతా ఆడవాళ్ళందరూ కూడా పలాని సౌభాగ్యలక్ష్మికి తక్కువ వచ్చింది, మనందరం కలిసి పండుగ చేసి ఆవిడ కొంచెం నింపాలి. అంటే కొంచెం అంటే ఆవిడకు కూడా సమృద్ధి ధాన్యం ఇచ్చేయాలి, మనందరం తినడం దుబ్బి తినడం కాదు అన్నటువంటి భావనతో ప్రతి ఇంటికి వెళ్ళేసి తులసికొట్ట చూసావా, వదిన తులసి వేసావా, వదిన బీరపాద వేసావా, వదిన ఆనపకాయ వేసావా, వదిన సొరకాయ వేసావా అని చెప్పి తిరుగుతూ ఆ కుంచాన్ని చూస్తారు వాళ్ళు. అంటే వాళ్ళకి ఆర్థికంగా బలంగా ఉందా, సంవత్సరం సరిపడేటువంటి ధాన్యం వచ్చిందా లేదా అని చూసి, ఒకవేళ తక్కువ ఉంటే అప్పట్లో అసూయ ద్వేషాలు అనేటువంటి వాళ్ళు ఆ అమ్మాయి ఇంట్లో ఏదైనా వ్రతం లాంటిది ఏర్పాటు చేసేసి అందరిలో వ్రతం చేసి ఆవిడకి కుంచాలు ధాన్యం ఇచ్చేవాళ్ళు, దానికి సమృద్ధిగా ఉండడానికి. అంటే అందరం సమానంగా ఉండాలి ఊళ్ళో అనేటువంటి ఒక సంప్రదాయం ఉండేది. ఇప్పుడు ఆ సంప్రదాయం ఏది? ఈర్ష్య, అసూయ, ద్వేషం. నాకు పట్టుచీర కొన్నదా, అమ్మ దాని పట్టుచీర తక్కువదిగా, అది మొన్న డబ్బులు దొబ్బేసి చిట్టి కట్టేసి తీసుకొని పట్టుచీర కొన్నది
అనేటువంటి అసూయత ఉన్నది తప్ప అప్పట్లో అలా లేదండి. ఎవరైతే తక్కువ ఉన్నారో వాళ్ళను కూడా తమ స్థాయికి తీసుకొచ్చేసి అందరం ఈక్వల్ అనేటువంటి భావనతో అప్పుడు దీని నిమిత్తంగానే పశువు బొమ్మలు ఇచ్చేటువంటి ఆచారం పెట్టారు వాళ్ళు. అంతటి తెలివైన వాళ్ళు ఆడవాళ్ళు, అందరం సమానమైన తత్వం వాళ్ళు ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్య విషయాలు కానీ ఇతరత్ర విషయాల్లో కూడా మనం ఏమి హెల్ప్ చేయొచ్చు, వాళ్ళకి హ్యాపీగా ఉన్నారనుకో దే ఆర్ హ్యాపీ, హ్యాపీ లేరనుకో వీళ్ళు హ్యాపీనెస్ క్రియేట్ చేస్తారు, వీళ్ళు నలుగురు కలిసి మనం తను హ్యాపీగా ఉంచాలన్నటువంటి భావనతో పశువు కొని వెళ్ళేవాళ్ళు. మూసి వాయనం అని, మొంటి వాయనం అని, వస్త్ర వాయనం అని, పొత్తళ్ళు ఇచ్చుకోవడం, ఇవన్నీ కూడా అటువంటి సంప్రదాయబద్ధంగా ఉండేటువంటి మహత్తరమైనటువంటి పండగ. ఈ పండుగలో మనం దానం చేయాల్సింది వస్త్రము, స్వయం పాకములు, కూరగాయలు దానం చేసుకోవడం విశేషంగా చెప్పబడుతుంది. వీలైతే నవధాన్యాలు కూడా దానం చేసుకోవచ్చు, ఇంకా వీలైతే గోదానం చేసుకోవచ్చు. గురుగారు నిజంగానే భోగి, సంక్రాంతి, కనుమ వెనకాల ఇంత సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయని చాలా మందికి కూడా తెలియదు. మా అందరికీ చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. శుభమస్తు. సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. For more videos like this, subscribe Big TV channel.